నమస్తే, వెల్కమ్ టు HM24 న్యూస్. నా పేరు ఎల్ఎం రెడ్డి. 7వ డివిజన్ స్వతంత్ర కార్పొరేటర్ మంజుల శ్రీశైలం మాట్లాడుతూ డివిజన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని హామీనిచ్చారు. నమస్తే. ఈరోజు మనతో 7th డివిజన్ కార్పొరేటర్ మంజుల గారు మనతో ఉన్నారు. ఆవిడ పర్సనల్ లైఫ్ అండ్ పొలిటికల్ లైఫ్ గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి మంజుల గారు, ఎలా ఉన్నారు? నమస్తే మేడం, బాగున్నాం మేడం. ఎలా ఉన్నారు సార్? ఏంటి మీ రాజకీయ ప్రస్థానం ఏంటి? అంటే ఇండిపెండెంట్గా గెలిచారు ఇక్కడ, అంటే బీఆర్ఎస్ ఒకవైపు పోటీ ఉంది, ఒకవైపు కాంగ్రెస్ పోటీ ఉంది. వాళ్ళని కాదని మిమ్మల్ని ఇండిపెండెంట్గా ఎలా గెలిపించారు ప్రజలు? మా కాలనీ వాసుల సపోర్ట్ ద్వారానే నిలబెట్టిరు వాళ్ళు. వాళ్ళ ద్వారా నిలబడటం గెలిచినాం. అంటే దట్టు మీరు ఇండిపెండెంట్గా, వాళ్ళని కాదని మీకు వేయడానికి ఏంటి, ఓట్లు వేయడానికి రీజన్ ఏమంటారు? ఏ పార్టీ వాళ్ళు పని చేయలేదు కాబట్టి పని చేసే వ్యక్తిని వెళ్ళాడు. మీరు ఇంత ముందు కూడా బీఆర్ఎస్ లో కాస్త వర్క్ చేశారు అని అనిపిస్తుంది. ఎందుకని మీకేం టికెట్ ఇవ్వలేదంటారా వాళ్ళు? రీజన్ ఏంటి? సీనియర్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చింది. ఓకే, సీనియర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. మీ రాజకీయ ప్రస్థానం ఏంటండి? అంటే మీరు ఏం చేసేవాళ్ళు ఇంతకు ముందు? ఇంతకుముందు నాకు డైరీ ఫామ్ ఉండే, దాని తర్వాత గెలిచే. అంటే ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు మీరు? డెవలప్ చేస్తాను, రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇదొక్కటే చెప్పారు, దీనికి ఓట్లు వేసారా మీకు? నమ్మిండ్రు. ఇంతకుముందు నాయకులు ఎవరు చేయలేరు కాబట్టి మేము చేస్తామనేది ఒక కొత్త వ్యక్తి కావాలని చెప్పి నమ్మిండ్రు. మీదేంటండి మంజుల గారు? మీరు ఇంతకుముందు గృహిణిగా ఉన్నారు, ఫస్ట్ టైం రాజకీయాలకు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే మేడం, మహిళలకు కూడా అవకాశం వచ్చింది కాబట్టి నన్ను కూడా మా ఫ్రెండ్స్ కానీ మా సార్ కానీ ముందుకు తీసుకురావడం జరిగింది. రాజకీయం అనేది ఇంట్లో ఉంటే ఏం తెలియదు కదా మేడం, మహిళలకు కూడా ఛాన్స్ ఇస్తేనే కదా తెలిసేది. కాబట్టి నా ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకోవడం జరిగింది. కాలనీ వాళ్ళు కూడా మన లోపల ఉంటే మన ప్రాబ్లమ్స్ ఏందనేది మనతో పంచుకుంటారు కాబట్టి మన లోపల ఉండే మనిషి కావాలని నన్ను ఎంచుకున్నారు మేడం. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారండి మీరు? 123 మేడం. 123. ఓకే, బాగానే గెలిచారు అసలు పోటీని తట్టుకొని. అవును మేడం. అంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంది కదా, చాలా వరకు వాళ్ళు మేము ఇచ్చిన హామీలు అంటే ఫ్రీ బస్సు కావచ్చు, ఇట్లా కొన్ని పథకాలన్నీ అమలు అవుతున్నాయి, మాకే ఓటేయండి అని వాళ్ళు కూడా అడిగింటారు కదా? అడిగింటారు మేడం, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ లో ఉండి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది కదా మేడం. ఖాళీలలో ఎలాంటి డెవలప్మెంట్ అయితే కనబడట్లేదు కదా మేడం. ఓకే, అంటే ఇప్పుడు డ్రైనేజీలు కానీ ఖాళీ లైట్లు కూడా లేవు మేడం. ఇంకా ఎక్కడ వాటర్ ప్రాబ్లం కానీ ఇంకా రోడ్లు కానీ ఏమి అభివృద్ధి జరగలే కదా మేడం. ఒకవేళ అభివృద్ధి చేసి ఉంటే వాళ్ళనే ఎంచుకునే వాళ్ళేమో. అభివృద్ధి చేయలేదు కాబట్టి మేము ముందుకు వచ్చినాం కాబట్టి మన లోపల ఉంటారు, మన గల్లీలు ఉంటారు, మనం వెళ్ళి వాళ్ళని అడగొచ్చు, పనులు చేయించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మమ్మల్ని ఎంచుకున్నారు. కానీ ఇప్పుడు నిధులు కావాలంటే అధికార పార్టీ చెప్పడం ఏంటంటే మమ్మల్ని గెలిపిస్తే నిధులు అనేవి ఇస్తాం అని ప్రతి చోట మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మీకు నిధులు ఎలా తెస్తారనుకుంటున్నారు, ఎలా డెవలప్ చేస్తారనుకుంటున్నారు? అవును, నిన్న చెప్పారండి, నేను కూడా విన్నాను, నేను కూడా ఉన్నాను అప్పుడు అక్కడ. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని చేస్తాము అన్నది ఒక వర్షన్. వాళ్ళు తెర ముందు ఒకలాగా ఉండొచ్చు, తెర వెనుక రాజకీయాలు వేరేగా ఉండొచ్చు. ఒకవేళ నిధులు అన్నవి ఇవ్వకపోతే ఏం చేస్తారు అంటున్నా నేను, ఎలా డెవలప్ చేస్తారు? అంటే మేడం, మనకి ఇప్పుడు నిధులు ఇవ్వకపోవడానికి మన వార్డుకు సంబంధించిన ఫండ్స్ మనకు డైరెక్ట్ వస్తాయి కదా మేడం. మనం కొట్లాడి కూడా తీసుకురావచ్చు కదా మేడం. ఎవరితో కొట్లాడుతారు? గవర్నమెంట్ మేయర్ తోనా, ఇప్పుడు డిప్యూటీ మేయర్ వాళ్ళ. అంటే మేయర్ అధికార పార్టీలో ఉంది కదా అంటున్నా నేను, అంతే. అవును మేడం, అధికార పార్టీ కానీ మనమైతే ఇప్పుడు గెలిచినాం కదా మేడం. మనకంటూ మన వార్డుకు అనేది కొన్ని నిధులు కూడా కేటాయించబడి ఉంటాయి కదా మేడం. ఓకే, ఆ నిధులు అయితే మనకి ఇవ్వాల్సి. మీకు ధీమా ఉంది, తెచ్చి డెవలప్ చేస్తాం అంటారు. చేస్తాం, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఉంటారు మేడం. మేయర్ గానీ, డిప్యూటీ మేయర్ గానీ, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గానీ చాలా మంచి వ్యక్తులే, మనకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి మేము ధైర్యంతో ముందుకు వచ్చినాం. అంటే మీరు ఇండిపెండెంట్ గా గెలిచారు కాబట్టి ఏమన్నా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందంటారా? అంటే ఎవరైనా ఆహ్వానించారా, రండి కాంగ్రెస్ పార్టీలోకి రండి అని ఏమన్నా ఆహ్వానించారా? ఓకే, బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. ఎలా ఉందంటారు కాంగ్రెస్ పనితీరు? ఎలా ఉందంటారు కాంగ్రెస్ పనితీరు? ఎలా ఉంటారు మీరు చెప్తే బాగుంటుంది అనుకుంటా. బానే ఉందంటారు, కాంగ్రెస్ పాలన బాగుందంటారు. బాగుందంటే ఏం చెప్పలేం కదా మేడం. ఇప్పుడు అంటే 2.5 సంవత్సరాలుగా ఓవరాల్ గా అడుగుతున్నా నేను, ఎలా ఉంది అని. మంచిగానే ఉంది మేడం, ఇప్పుడైతే మంచిగానే ఉంది. కాంగ్రెస్ నెక్స్ట్ సార్ కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? అలా అయితే బాగుంది కాబట్టి ఆ విషయం మాకు తెలియదు, ఏం చెప్పలేరు. అంటే మీతో పాటు వీళ్ళందరూ మీకు ప్రచారం నిర్వహించారు కదండి, మీ పేరు? నా పేరు శ్వేత మేడం. ఏంటి, ఎలా ఉంది వాళ్ళ గెలుపులో మీ భాగస్వామ్యం కూడా ఉంది అని మేము విన్నాం.
తన మేడం, గురించి కొంచెం అంటే చెప్తారా? మా అందరి భాగస్వామ్యం ఉంది మేడం. మా ఫ్రెండ్స్ అంతా, తను మా ఫ్రెండ్. అంటే మాకు పనిచేసే వ్యక్తి కావాలి అని చెప్పేసి అనుకున్నాము. ఆ నమ్మకం మాకు అన్న ఇచ్చిండు, శ్రీశైలం అన్న. సో అన్న ద్వారా మేము మా కాలనీని, మా డివిజన్ ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేము మా ఫ్రెండ్ ముందుకు నిలబెట్టుకున్నాము. మంజుల గారి ప్రత్యేకత ఏం కనిపించింది మీకు? మంజులా గారితో అంటే సేవ చేసే గుణం మేడం. మా అన్న సేవ చేసే గుణం ఆల్రెడీ మేము చూసినాం. మా కాలనీ, మా డివిజన్ లో అన్న ఎప్పటి నుంచో 17 years నుంచి మా కాలనీలో ఉన్నాడు. అందరి మధ్యన కలుపుకోలుతాను. ఇప్పుడు నాయకుడు అంటే ఎట్లుండాలి అంటే ప్రజల మధ్యన ఉండాలి. ఎప్పుడో 5 ఏళ్లకు ఒకసారి ఓట్లు అడిగే ముఖం చూపించే మనిషిలాగా ఉండొద్దు కదా మేడం. నాయకుడు అంటే మనుషుల మధ్యన ఉండాలి, ప్రజల సమస్యల్ని సాల్వ్ చేసే విధంగా ఉండాలి. అంతేగాని కళ్ళ ముందు సమస్యలు కనిపిస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయేటట్టుగా అయితే ఉండొద్దు నాయకుడు అంటే. మాకు అట్లా కాకుండా ప్రజల మధ్య నుండి ప్రజల సమస్యలను సాల్వ్ చేసే విధంగా మాకు అన్న కనిపించిండు. సో అట్లా అంటే వాళ్ళు ఇంతవరకు రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఎప్పుడు పాల్గొనలేదు? లేదు మేడం, రాజకీయాల్లో పాల్గొనలేదు. కానీ వ్యక్తిత్వంగా అయితే మనిషి తెలుసు కదా మేడం. మాకు ఆయన వ్యక్తిత్వం తెలుసు కాబట్టే మాకు వీళ్ళు ఉంటే బాగుంటది, ఖచ్చితంగా మాకు అభివృద్ధి జరుగుతుంది అనే నమ్మకంతో మాకు మహిళ వచ్చింది కాబట్టి మహిళ విధంగా పనిచేసే తత్వం అన్నది మంజుల గారిలో మీకు కనిపించింది. ఉంది, కనిపించింది కాబట్టి మేమందరం ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఉన్నాము. అందరం సపోర్ట్ చేసినాము, అందరం క్యాన్వసింగ్ లో కూడా పాల్గొన్నాము. కాలనీ మొత్తం, డివిజన్ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు మీరు ఫ్రెండ్స్ ఇంత పని మీద వచ్చి ప్రచారం చేస్తారంటే మాకు కూడా నమ్మకం కుదిరింది. వాళ్ళ పనితనం ఏంటో ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి సపోర్ట్ చేశారు కాబట్టి గెలిచారు వాళ్ళు, గెలిచారు. ఇలాంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? అంటే భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంతకు ముందు, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇక్కడ 7వ డివిజన్ లో? రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఫెసిలిటీస్ సరిగ్గా లేవంటారు ఇక్కడ. మీరు గెలిచాక ఇవన్నీ చేస్తామంటారు. ఓకే, చివరిగా ప్రజలకు ఏం చెప్తారు? నేను చెప్పిన హామీలను నెరవేర్చుకుంటాను. ఓకే, మీరు 7వ డివిజన్ ప్రజలకు నా నమస్కారము. మమ్మల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లి మాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్డు డెవలప్మెంట్ చేసి మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతామని అనుకుంటున్నాము. మీరు మీ సపోర్ట్ కూడా మాకుండి ఏమన్నా తెలియకున్నా ఈ విషయాలు, ఈ పనులు చేయండి అని చెప్తే కూడా మేము చేస్తాము. అట్లేం లేదు కాబట్టి అందరికీ ధన్యవాదాలు.